హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఘాటుగా ఎంతో రుచిగా ఉండే కట్టె పొంగల్ని చూపించబోతున్నాను. ఈ కట్టె పొంగల్ని మెయిన్గా నైవేద్యం కోసమైనా లేదా టిఫిన్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి సింపుల్గా ఈ కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు దాకా పెసరపప్పును తీసుకోండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పొంగల్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యాన్ని కూడా వేసుకోండి. మీరు ఏ బౌల్ తీసుకున్నా సరే అన్నిటిని కూడా ఒకే బౌల్తో మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా 2 సార్లు కడిగాక మళ్ళీ తిరిగి నీళ్ళని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మనం నానబెట్టకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పప్పు ఇంకా బియ్యాన్ని కుక్కర్లో వేసుకోండి. నేను ఇక్కడ త్వరగా చేయడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో గిన్నెలో అయినా చేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే పప్పు ఇంకా బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు ఇంకా రైస్ బాగా ఉడికిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుడుగానే ఉండాలి. ఇప్పుడు ఈ పొంగల్లోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను వేసుకోండి. ఇంగువను వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పొంగల్లోకి వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసిన పొంగలి చల్లారినా కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా మనం నైవేద్యం కోసం కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కట్టె పొంగల్ని సాంబార్తో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా కానీ లేదా బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.